ఓం శ్రీ గురుభ్యో నమః. త్యాగమూర్తిం తపోనిష్టం శారదార్చన తత్పరం సచ్చిదానందయోగీంద్రం ప్రత్యహం ప్రణమామ్యహం. భరతభూమి, వేదభూమి, యాగభూమి, తపోభూమి, జ్ఞానభూమి, కర్మభూమి, ధర్మభూమి అని ఇన్ని రకాలుగా ప్రజల యొక్క నిత్య జీవితాన్ని సంస్కరించగలిగిన ప్రక్రియలనన్నింటినీ ఆవిర్భవింపజేసిన అద్భుతమైన భరతభూమి మీద భగవంతుడే పారాడేట. భారతి బంగరు ముంగిట భగవంతుడే పారాడెను, ఋషి సంతతి గొంతు విప్పి రుక్కులు చక్కగా పాడెను. భగవంతుడు కూడా భూమండలం మీద ఆవిర్భవిద్దామన్న సంకల్పం కలిగినప్పుడు భరతభూమిలోనే తన అవతారాన్ని ప్రకటిస్తాడు. కారణం, ఇది కారణభూమి. మిగతా ప్రదేశాలన్నీ అనుభవం కోసం వెంపర్లాడే జీవుల యొక్క ఆవాసానికి నిలయమైతే, పరమాత్మను చేరుకోవాలన్న నిశ్చయంతో తప్పించేటువంటి మహాపురుషుల జననం భరత భూమి మీద జరిగింది. అందుకే భారతదేశంలో కొన్ని ప్రదేశాలు తపోభూమిలుగా ప్రసిద్ధికెక్కాయి. మరికొన్ని క్షేత్రాలు యాగభూమిగా కీర్తి గడించాయి. ఇంకొన్ని ప్రదేశాలు జ్ఞానభూమిగా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాయి. కానీ మొత్తం భూమండలం మీద ఒకే ఒక ప్రాంతం తపోభూమిగా, యాగభూమిగా, జ్ఞానభూమిగా కీర్తి గడించింది. అదే హరిహర క్షేత్రం. ఇక్కడ చేసిన తపస్సు స్వల్పమైన అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది. కారణం ఏమిటి అంటే, ఈ సృష్టిని చేస్తూ సహయజ్ఞ ప్రజా సృష్ట్వా పురోవాచ ప్రజాపతి అనేన ప్రసవిష్యధ్వం ఏషవోత్తిష్ట కామధుక్ దేవాన్ భావయతానేన తే దేవా భావయంతవః పరస్పరం భావయంతః శ్రేయః పరమవాప్స్యథ. భగవద్గీతలో కృష్ణ పరమాత్మ తెలియజేశాడు. ఈ సృష్టిని చేస్తూనే సృష్టిలో ఉండే జీవులందరి కోరికలు తీరటం కోసం అవసరమైన సాధనంగా యజ్ఞాన్ని సృష్టించాను. యజ్ఞం చేసి నీ కోరికలను నెరవేర్చుకో. అగ్నిర్వైముఖాదేవాహ, ఆ దేవతలకు నీ యొక్క హవిస్సులను సమర్పించేది అగ్నిముఖంగానే. కాబట్టి నిత్యము యజ్ఞము చేయగలిగితే అది నీ కోరికలను నెరవేరుస్తుంది. అందుకే దక్ష ప్రజాపతి ఈ సృష్టిలోని జీవరాశులను సృష్టించాలన్న సంకల్పం చేసుకున్నప్పుడు ఇక్కడ యజ్ఞాన్ని చేశాడు. ఆ యజ్ఞగుండం నుంచి దక్ష సోమేశ్వరుడు ఆవిర్భవించి దక్షుణ్ణి కటాక్షించాడు. ఆ పరమేశ్వర ప్రసాదంగా లభించిన శక్తితో ఈ సకల సృష్టిని సృష్టించినటువంటి దక్ష ప్రజాపతి అహంకారంతో ఈశ్వరుడి కంటే నేనే గొప్ప అన్న భావనతో అహంకరించాడు. అప్పుడు అదే సదాశివుడు వీరభద్రుడిగా అభ్రంలిహాద భ్రవిభ్రమాభ్రమ భ్రమకృన్నీల దీర్ఘ శరీరమర ప్రజ్వలజ్వలన దీప్త జ్వాలికాజ్వాల జాజ్వల్యమాన కేశములు మెరయ చండ దిగ్వేదండ శుండావధోర్దండ సాహస్రధృతి హేతి సంఘమొప్ప. భయంకరమైన రూపంతో ఆవిర్భవించి కపాలమాలాధర ఖట్వాంగ ఖడ్గచర్మ పరశుపాశాంకుచ ధర మృగ శాప బాణ ఖడ గదా ఖడ్గ కుంత తోమర అనేకమైన ఆయుధాలు ధరించి దక్షయజ్ఞాన్ని నాశనం చేశాడు. వీరభద్రుడిగా అవతరించాడు. విశేషం ఏమిటి అంటే, ఆ దక్ష సోమేశ్వరాలయం హరిహర క్షేత్రంలో దర్శనమిస్తుంది. వీరభద్రుడు ఆవిర్భవించిన పుణ్యభూమి కనుకనే ఇక్కడ ఈ కుప్పంలో మనకి వీరభద్ర ఆలయం దర్శనమిస్తుంది. అందుకే అద్భుతమైన యాగభూమిగా ఈ క్షేత్రం ప్రసిద్ధికెక్కింది. పురాణ గాథలకు ప్రత్యక్ష నిదర్శనంగా ఈనాటికి ప్రతినిత్యము ఇక్కడ యజ్ఞం జరుగుతుంది.
365 రోజులు యజ్ఞంతో ప్రకృతిని పవిత్రంగా మారుస్తూ ప్రజల ఆరోగ్యం కోసం అవసరమైన ఉపాసనలు, పూజలు ఇక్కడ నిర్వహింపబడతాయి. అందుకే హరిహర క్షేత్రంలో నివసించే ప్రతి పౌరుడు హరిహర క్షేత్రంలోని ఈ ఆలయంలోకి అడుగుపెట్టిన మరుక్షణం ఆనంద తాండవం చేస్తాడు. ఆ శివ నృత్యంలోని ఆంతర్యమేమిటో గ్రహించగలుగుతాడు. ఇక కేవలం యాగభూమితో కోరికలు నెరవేర్చుకోవటమే కాదు, తపస్సు చేసి జీవిత పరమార్థం ఏమిటో తెలుసుకోమని తెలియజెప్పే తపోభూమి హరిహర క్షేత్రం. యవ్వాని మానసం పంచాక్షరీ మంత్ర పారాయణమునకు యవ్వాని మానసం వేడుగడయు దర్పోద్ధతులకు వాతాపీల్వులకు వథశిలాస్థానమెవ్వాని కుక్షై. యవ్వాని దివ్యావతారమునకు పూర్ణంబు భాండంబు పుట్టినిల్లు మెరసి లోపాముద్ర పెరుగు పాలిళ్లపై పవళించు నెవ్వాని దివ్యమూర్తి. కసరి యవ్వాని కంఠహుంకార రవము కొండ చెలువల కులములో కూల్చె నహుషు. అగస్యుడు పంచాక్షరీ మంత్రపారాయణాన్ని ప్రతినిత్యము చేస్తూ దర్పంతో బిడిసిపడుతున్న వాతాపి ఇల్వులకు తన కుక్షినే వధాస్థానంగా మారుస్తూ భారతదేశమంతా అనేకమైన లక్ష్మీ నరసింహ ఆలయాలను, శివాలయాలను ప్రతిష్ఠించిన మహా తపోనిధి. వింధ్య పర్వతాలను దాటి ఉత్తర భారతం నుంచి దక్షిణ భారతంలోకి అడుగుపెట్టిన అగస్త్యుడు ఈ హరిహర క్షేత్రం యొక్క ప్రకృతి శోభను చూసి మురిసిపోయాడు. ఇక్కడ ఆ లక్ష్మీ నరసింహస్వామి గురించి కఠోరమైన తపస్సు చేశాడు. లక్ష్మీ నరసింహస్వామి సాక్షాత్కారాన్ని పొందాడు. ఈ క్షేత్రంలో ఉన్న లక్ష్మీ నరసింహస్వామి యొక్క విశేషత ఏమిటి అంటే, ఆవిర్భవిస్తూనే సృష్టిలో ఉన్న తేజస్సునంతా తనలో ఆవాహన చేసుకొని పరమ తేజోమూర్తిగా ఇక్కడ ఆవిర్భవించాడు ఆ లక్ష్మీ నరసింహమూర్తి. 5 ఏళ్ల బాలుడితో కూడా క్షంతవ్యమహం యదిమే సమయే విలంబ. ఓ ప్రహ్లాద, నా గురించి తపస్సు చేస్తూ నన్ను ధ్యానిస్తూ ఎన్ని కష్టాలను అనుభవించావయ్యా, నిన్ను కాపాడటంలో నేను ఆలస్యం చేసి ఉంటే నన్ను క్షమించమని అడిగిన సత్వమూర్తి లక్ష్మీ నరసింహమూర్తి. అందుకే ఇక్కడ ప్రతివాడిలో అపరిమితమైన సహనం కనబడుతుంది. ఎదుటివారిలో దైవీభావాన్ని చూడాలన్న కోరిక ఈ క్షేత్రంలోకి అడుగుపెట్టిన మరుక్షణమే నీలో మొదలవుతుంది. అలా లక్ష్మీ నరసింహస్వామిని ప్రత్యక్షం చేసుకున్న అగస్త్యుడు ఇక్కడ ఉన్న తుంగా నదీ తీరంలో స్నానం చేశాడు. ఏ ఏ క్షేత్రాలలో అయితే పుణ్యనదులు ఉత్తర దిక్కుగా ప్రవహిస్తాయో ఆ క్షేత్రాలలో తపస్సు చేసిన వారి యొక్క తపస్సు క్షిప్రంగా ఫలితాన్ని అందిస్తుంది. అంటే వెంటనే ఫలితాన్ని నీకు అందిస్తుంది. తుంగా నది ఇక్కడ ఉత్తర దిక్కుగా ప్రవహిస్తూ ఆ లక్ష్మీ నరసింహ పాదాలను నిత్యము అర్చిస్తూ ఉంటుంది. అలాంటి తపోభూమిలో నువ్వు అడుగుపెట్టిన మరుక్షణం నీలో ఉన్న పాప పంకిలమంతా ప్రక్షాళనమవుతుంది. ఇక జ్ఞానభూమి. ఆదిశంకరులు ఉత్తర దేశాన్ని నుంచి వస్తూ ఇక్కడ శ్రీ విద్యను శ్రీచక్రం రూపంలో ప్రతిష్ఠించి శారదాదేవిని ఆవిర్భవింపజేశారు. గుజరాత్ దేశం నుంచి ఇక్కడికి వచ్చిన కృష్ణ యతీంద్రులు ఇక్కడి ప్రకృతి శోభకు మురిసిపోయి కఠోరమైన తపస్సు చేశారు. యుక్త వయస్సులో ఉన్న కృష్ణ యతీంద్రుల యొక్క అద్భుతమైన పట్టుదలను చూసిన ఆదిశంకరులు ఆ స్వామికి దీక్ష ఇచ్చారు. అద్వైతంలోని ఆంతర్యాన్ని వివరించారు. నిత్యము తన తపస్సుతో ఇక్కడ ఆ స్వామిని స్తుతించినటువంటి కృష్ణ యతీంద్ర స్వామిని
ఆదిశంకరుల ప్రధాన శిష్యులు శృంగేరి మఠము యొక్క ప్రథమ సురేషాచార్యుల వారు స్వయం ప్రకాశ అన్న నామంతో ఆయనను సత్కరించారు. స్వయం ప్రకాశ అన్న నామము కీర్తి ఎవరికి లభిస్తాయి అంటే, ఎవరైతే షడూర్ములను అంతం చేసుకొని పరబ్రహ్మ, పరమాత్మ, ప్రత్యేగాత్మ మూడింటి సమ్మేళనంగా తన యొక్క ఆలోచనను, తన జీవనాన్ని మలచుకుంటారో అలాంటి వారిని స్వయం ప్రకాశ అని సంబోధిస్తారు. అలా స్వయం ప్రకాశ సంబోధనకు అర్హులైన కృష్ణ యతీంద్రులు ఈ మఠంలో లక్ష్మీ నరసింహస్వామిని, శారదాంబను నిత్యము అర్చిస్తూ అద్భుతాలను ఆవిష్కరింపచేశారు. ఆ పరంపరను కొనసాగిస్తూ 108 సాలగ్రామాలతో లక్ష్మీ నరసింహమూర్తిని ఇక్కడ ప్రతిష్ఠింపచేశారు. అందుకే ఆ స్వామిని అర్చించిన మరుక్షణం నీ జీవితమే మారిపోతుంది. శారదాంబను కొలిచిన ఉత్తర క్షణం నీలో జ్ఞానం ప్రదీపిస్తుంది. ఇలా శారదాంబను అర్చిస్తూ, లక్ష్మీ నరసింహస్వామిని పూజిస్తూ నీ కోరికలన్నింటినీ నెరవేర్చుకోవాలి అని నీవు ఇష్టసిద్ధి హనుమన్మూర్తికి ప్రదక్షిణ చేయగలిగితే నీ జీవితంలో నువ్వు పొందలేనిది ఏమీ ఉండదు. అందుకే అద్భుతమైన ఈ క్షేత్రంలో తుంగానదిలో స్నానమాచరించి, లక్ష్మీ నరసింహస్వామిని పూజించి, శారదాంబను అర్చించి, ఇష్టసిద్ధి అభయాంజనేయ స్వామికి ప్రదక్షిణ చేసి నీ కోరికలను నెరవేర్చుకుంటూ నీ జీవిత పరమార్థమేమిటో తెలుసుకునే ప్రయత్నం చెయ్యి. ఏ క్షేత్రంలోనూ లభించనటువంటి అద్భుతమైన ఆనందము, ఇహము పరము, మనశ్శాంతి, ఆరోగ్యము అన్నీ నీకు ఈ క్షేత్రంలో అడుగిడిన మరుక్షణం నీ సొంతమవుతాయి. తపోభూమి, యాగభూమి, జ్ఞానభూమి అయినటువంటి ఈ హరిహర క్షేత్రాన్ని దర్శిద్దాం. జీవితాన్ని పునీతం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఓం